బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలలో అడుగుపెట్టడం జరుగుతుందని, 14 సంవత్సరాల తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అమరుల త్యాగఫలంతోనే తెలంగాణ ఏర్పాటు కావడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టగానే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చిన మహా గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని, మళ్లీ కేసీఆర్ రావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించాలంటూ తెలంగాణ గొంతులన్నీ ఎదురు చూస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 2001 ఏప్రిల్ 27వ తేదీన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాన్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాడు ఆంధ్ర పాలకులను ఎదిరించి మా రాష్ట్రం మాకైతేనే, మా తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాలు, నీటివాట అన్ని విధాలుగా అభివృద్ధి చెందామని ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించడమే మా యొక్క లక్ష్యమని ఆనాడు పిడికేడు మందితో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి నేటికి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. కావున ఈ రజతోత్సవ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని, మరియు అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 12,612 గ్రామాల్లో 6,000 వార్డులలో ప్రతి వార్డుకు జెండా ఎగరేసి, మరి ఇప్పుడు మా ఝాన్సీలింగాపూర్ గ్రామం నుండి కూడా ఆర్టీసీ బస్సులో మనము వరంగల్ ఎల్కతుర్తి సభకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి గారు, మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఝాన్సీలింగాపూర్ నుండి కూడా జనాలు సిద్ధంగా ఉన్నాము, కార్యకర్తలము. మరి తెలంగాణ రాష్ట్రాన్ని నాటి కేసీఆర్ ఉద్యమాలు ఎన్నో చేసి, రాజీనామాలు, ఉప ఎన్నికలతో ఉప్పొంగించి 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి, మరి తన ప్రాంతం పనాంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 2009లో మరి అప్పటి యూపీఏ ప్రభుత్వంచే ప్రకటన చేస్తే, నాటి ఆంధ్ర పాలకులు కూడా ఎదిరించి మరి వాపసు తీసుకున్నా కానీ మళ్ళా విద్యార్థి ఉద్యమంతో, కేసీఆర్ పిలుపుతో ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ చివరికి 2014లో జూన్ 2 నాడు మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడే మరి ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచడానికి మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుస్థిరంగా పరిపాలించి ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గుర్తింపచ్చే విధంగా ఈరోజు నిలబెట్టినాడు. మరి తయారు చేసిన వంటను కాదనకపోయినట్టు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, మరి ఈరోజు చింపిన ముక్కలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కేసీఆర్ వస్తే ఎట్లా బాగుంటుంది అనే కేసీఆర్ కోసం లక్షల గొంతుకలు, కోట్ల గొంతుకలు కేసీఆర్ వచ్చి ఎప్పుడూ పరిపాలిస్తాడు, ఈ యొక్క రాక్షస పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన తరిమి కొట్టాలని, కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఈరోజు చిన్న విద్యార్థి నుంచి పండు ముసలి వరకు ఎదురు చూస్తున్నారు. మరి తదుపరి ఈరోజు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు వరంగల్లో ఏం మాట్లాడతారని జనాలు ఎదురు చూస్తూ 1000 కళ్ళతోటి టీవీల ముందు కూడా రాని వారు కూడా టీవీల ముందు చూద్దామని 1000 కళ్ళతో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని మరి భావిస్తూ, మరి ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని మా ఊళ్ళు విజయవంతం చేసినందుకు మా కార్యకర్తలకు, మరి ఉద్యమ నాయకులందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.